సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజాం. సో ఎలా ఉన్నారు? అంతా కూడా బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో కొన్ని రోజుల నుంచి వీడియో తీయడానికి కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు. అయినా కానీ మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అదేవిధంగా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగనే మన ఛానల్పై మీరు అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసారనమాట. సో ఈరోజు వచ్చేసి మనము మహిళల కోసం మనకి ఏదైతే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మనకి మహాలక్ష్మి అని చెప్పేసి స్కీమ్ పెట్టడం జరిగిందో, సో ఆ స్కీమ్లో భాగంగా ఈరోజు మనము కొన్ని విషయాలు, ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో మహాలక్ష్మి స్కీమ్లో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్లో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించిన మరికొద్ది రోజుల్లోనే ఫ్రీ బస్ అయితే మహిళలకు అందించడం జరిగింది. సో అందులో ఎలాంటి జరిగినావో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వాటితో పాటుగా సో నెక్స్ట్ వచ్చేసి మహిళల కోసము మహాలక్ష్మి స్కీమ్లోనే రెండవది ఏంటి అంటే, సో 500 రూపాయలకే మీకు గ్యాస్ అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో 500 రూపాయలకు గ్యాస్ అందజేస్తాము అనేది మాత్రం చాలా మందికి అయితే రావడం లేదు అని అయితే బయట అయితే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. చాలామంది అయితే మాకు ఇంకా 500 రూపీస్కే అయితే గ్యాస్ రావడం లేదు అంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఏమంటున్నారంటే, సో ఏదైతే మేము 1050 రూపీస్ పే చేస్తే దాని తర్వాత మనకి సబ్సిడీ రూపంలో 500 రూపీస్ మన అకౌంట్లో పడతాయి, మనం ఓన్లీ 500 రూపీసే మనము గ్యాస్ తీసుకోవచ్చు అనేది విధంగా కూడా చెప్తున్నారు. ఆ విధంగా కూడా చాలామందికి సబ్సిడీ పడలేదు అని మాత్రం అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మూడవది వచ్చేసి మహాలక్ష్మి దాంట్లో స్కీమ్లో మూడవది, ప్రతి మహిళకి ఎవరైతే హెడ్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఎవరైతే ఉద్యోగం లేకుండా ఉంటారో, ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉండి ఉద్యోగం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మహాలక్ష్మి అనే స్కీమ్లో అప్పుడు గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో దాదాపుగా మనకి సంవత్సరం పూర్తి చేసుకొని మరో 3 నెలలు కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఈ యొక్క స్కీమ్ గురించి అయితే ఏం అప్డేట్ లేదు. కానీ ఇప్పుడే కొత్తగా వినిపిస్తున్న అప్డేట్ ఏంటి అంటే, మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు ఈ యొక్క పథకాన్ని స్థాపించే విధంగా చూస్తున్నారు. దీని గురించి అన్ని సర్వేలు జరిగి సో దానికోసం అమౌంట్ అనేది జమ చేయడం జరిగింది. అప్పట్లో ఎవరైతే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ 2500 గురించి అప్లికేషన్ పెట్టుకున్నారో వాటిలో కొంతమందికి మార్చి 8న అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అని మాత్రం చెప్తా ఉన్నారనమాట గవర్నమెంట్ తరపు నుంచి. సో మరి ఈ యొక్క స్కీమ్ మనం అనుకున్నట్లుగానే గవర్నమెంట్ చెప్పినట్లుగానే ఎంతమందికి ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే మిగిలింది. సో ఎంతమందికి ఈ యొక్క 2500 రూపీస్ మార్చి 8న పడతాయో చూద్దాం. సరే, మరి మీరేమనుకుంటున్నారు? ఈ స్కీమ్ నిజంగా మార్చి 8 నుంచి మొదలవుతుంది అని అనుకుంటున్నారా? సో 2500 రూపాయలు మనకు ఎవరైతే మహిళకు ఉన్నారో వాళ్ళకి 2500 రూపాయలు వస్తాయని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఖచ్చితంగా మహిళా స్కీమ్లో మహాలక్ష్మి స్కీమ్లో ఈ యొక్క 2500 రూపాయలు రాబోయే రోజుల్లో త్వరలోనే ఇస్తున్నారు అని మీకు తెలిసినట్లయితే దయచేసి దాని యొక్క డీటెయిల్స్ మన కామెంట్ రూపంలో చెప్తే